సో చాలా మందికి చాలా పూజల గురించి డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు పర్టికులర్ టైం చూసుకుంటే మనకు శివరాత్రి వస్తుంది. సో శివరాత్రి రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, చాలా డౌట్స్ అనేటివి ఉంటాయి. సో వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు శివరుద్రి స్వామి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు ఎలా ఉన్నారు? ధర్మరక్షణ అమ్మ, పరమాత్ముడి పర్యవేక్షణ. గురుగారు, ఇప్పుడు శివరాత్రి వస్తుంది. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు పూజ ఎలా చేసుకోవాలి? శివరాత్రి అనగానే ఏదో జాగారం చేస్తారు, అయిపోతుంది నెక్స్ట్ డే వరకు. సో అదే కాకుండా అసలు శివరాత్రి రోజు ఏం చేయాలో ఒకసారి మా కోసం వివరించండి. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే శివుడి యొక్క రోజు మహాశివరాత్రి ఎలా అయ్యిందని, నియమ నిబంధనలు మనం శాస్త్రీయంగా ఏ విధంగా పాటించాలి, మన సంస్కృతిలో ఉన్న గొప్ప పండగలలో మహాశివుడి యొక్క వివరణ చాలా బలంగా ఉంటుంది. శివరాత్రి అని అంటే ఏమిటి? అన్నో రాత్రులు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు అమావాస్య ఒక రాత్రి, పౌర్ణమి ఒక రాత్రి ఉంది, ఆదివారం కూడా ఒక రాత్రి ఉంది. ఇలా ఉన్న దాంట్లో శివుడి యొక్క రాత్రి అని ఎందుకంటారు అన్న విషయం యావత్ భక్తులకు తెలియాల్సింది ఏంటంటే, ఇది శివుడు భూమండలానికి యావత్ గ్రహాలన్నిటికీ 14 లోకాలకి అధిపతి అని రుజువు చేయబడిన రోజు ఇది. అంటే ఆయన గారు పుట్టాడు అని అర్థం, పుట్టినరోజు. ఈ పుట్టినరోజు తండ్రి లేడు శివుడికి, కొడుకే మన తల్లి లేదు. మరి శివుడు ఎలా పుట్టాడని నిర్ధారించారు అంటే, తండ్రి యొక్క తల్లి పేరు ప్రకృతాంబ, అంటే ప్రకృతికి పుట్టినవాడే అంటారు తండ్రి. అంటే వివరణ లేదు. మనము దైవాధీనంగా మాట్లాడితే ఈ ప్రశ్నలు ఎలా తెలుస్తాయి అంటే, అమ్మ బ్రహ్మ విష్ణువుల యొక్క తగాదును తండ్రి తీర్చాడని, ఆ తండ్రి తీర్చే ముందు వారిద్దరు తీవ్రమైన ఉత్కంఠమైన యుద్ధం, నీవేంది నేనేంది గొప్పగా మాట్లాడుకుంటూ నేనంటే ఏందో చూపిస్తా, నువ్వంటే ఏందో చూపిస్తా అని గొడవకు దిగిన ఆ సందర్భంలో తండ్రి అగ్నిస్తంభం ఇద్దరి మధ్యలో నుంచి వేసి, ఆ స్తంభాన్ని పట్టుకోగలిగిన వాళ్ళు వీరులని, ఆ స్తంభాన్ని కనుక్కున్న వాళ్ళు వీరులని, వాళ్ళే సారథులని చెప్పేసి ఒక హెచ్చరిక ఇస్తే ఇద్దరు తెలుసుకోలేని సమక్షంలో మహాముఖంటి వచ్చి దాన్ని పట్టుకొని దానికి కావాల్సిన వివరణను అందించిన తరుణం. ఆ విషయ వివరణలో అసలు ఎందుకు ఈ అగ్నిస్తంభం, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంది, మీరు ఎందుకు ఈ మాయాజాలాన్ని ప్రదర్శించారు, దీని అంతరార్థం ఏంది అని అడిగినప్పుడు దాని వివరణని బహు ముఖ్యంగా భూమండలానికి అంతం అంటే ఒక అంతు చిక్కని రహస్యాన్ని చెప్పాడు అనమాట. ఆ రహస్యమే శివరాత్రి. ఎలా చెప్పాడంటే అమ్మ, అగ్నిస్తంభం బ్రహ్మ విష్ణు మధ్యలో వెళ్తుంది. అది ఆ అగ్నిస్తంభం అంటే అగ్ని అంటే ఎంత వేడమ్మా. ఇప్పుడు సహజంగా మనం పట్టుకోవాలంటే అగ్నిని కుదరదు. కొంచెం కాపుకోవడం లాంటిదో, దూరం నుంచి దాంట్లో ఏదైనా వంట చేయడం లాంటి దానికే కొంచెం డిజిట్స్ దాటితే హెవీ అయిపోతుంది. అలాంటిది అగ్నిస్తంభాన్ని పరమాత్ముడు పట్టుకుంటాడు, చేతోని పట్టుకొని చూపిస్తాడు రుజువు, నేను శక్తిని పట్టగలను అని. ఈ అగ్నిస్తంభం ఏంటంటే అమ్మ, పరమాత్ముడి యొక్క గర్భం. బాగా గమనించాల్సిన విషయం, ఒకప్పుడు మానవ శరీరాన్ని తీసుకొని ఈ సంతానం అభివృద్ధి కార్యక్రమాలు లేవు మన దగ్గర ఉన్న కార్యక్రమాలు శివుడి యొక్క శరీరం నుంచి ఆత్మలని పుట్టించేవాడు ఆయన. అందుకే తండ్రిని ఏమంటాం, ఆత్మబంధువు అంటాం, ప్రాణదాత అంటాము, ముల్లోకాధిపతి అంటాం, లయకారకుడు అంటాం. లయ అంటే ఏందమ్మా మీకు తెలిసి పల్స్, ఇంగ్లీష్లో పల్స్ అంటారు. పల్స్ అంటే మన శరీరంలో ఉన్న అణువుని కదిలించేది, అంటే ఒక చలనం, లయకారకుడు. అలాంటి తరుణాన్ని మహాముఖంటి అగ్నిస్తంభంలో ఆత్మల్ని కొలువు చేసుకుంటాడు అనమాట ఆయన. అంటే ఎలా చెప్పవచ్చు మనకు అర్థమయ్యేలా అమ్మ, ఒక స్త్రీ గర్భం దాల్చింది అనుకో తల్లి, 9 నెలలు వ్యవధి పడుతుంది కదా. అంటే 9 నెలల్లో ఏమవుతుంది, అక్కడ బిడ్డ చిన్న పిండం నుంచి మెల్లిగా బిడ్డలాగా ఎదిగి 9వ నెల గర్భం నుంచి బయటికి రావడం, అంటే పరిపూర్ణమైన ఒక శిశువు రావడం కదా. ఈ పరిపూర్ణ స్థితి వచ్చేంతరికి ఆ అగ్నిలింగంలో మనల్ని వేయిస్తాడు, మార్చుతాడు, మంటలా చేస్తాడు. అంటే ఆత్మశుద్ధి జరుగుతుంది అని అర్థం అక్కడ. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అమ్మ, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే 9వ నెలకు డెలివరీ అంటే ఈ ప్రసవం కదా. ఇక్కడ తండ్రి ఏం చేస్తారంటే, బిఫోర్ తల్లి గర్భం దాల్చక ముందుకు ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందమ్మా, ఆ పిండం ఎక్కడ ఉంటుంది మీరు బాగా గమనించాల్సింది. ఆ పిండం వచ్చేసి, ఆ అండం వచ్చేసి తండ్రి పురుషుడి శరీరంలో పిండం రూపంలో ఉంటుంది. అది అంటే మీకు అర్థమైంది అనుకుంటారు. స్త్రీలు వచ్చేసి అండాశయాలు, పురుషుడు వచ్చేసి పిండం అంటే వీర్యం అనుకోవచ్చు. ఆ 9 గడియలకి ముందు పురుషుడి శరీరంలో ఉంటుంది. కొంచెం బాగా గమనించి డీప్గా వెళ్ళాలి. ఇప్పుడు ఆత్మలు ఎక్కడ కొలువై అన్నాను ఇందాక ముందుకు, శివుడి దగ్గర అన్నా. అంటే ఈ ఆత్మ ఎవరి దగ్గర కొలువై ఉన్నది ఇప్పుడు? పురుషుడి దగ్గర, అంటే శరీరంలో ఉన్నదని అర్థం కదా. అలా వచ్చిన ఆ తరుణంలో మహాముఖంటి దగ్గరే ఉండేటి అవన్నీ.
అలా 9 నెలలు ఆ వివరణ అంతా అయిపోయినాక బయటికి రావడం అనేది జీవన ప్రక్రియ. తండ్రి దగ్గర ఏంటంటే ఆత్మ వారి యొక్క శరీర స్థితిగతులను అనుభవించడానికి అవి ఒక అంటే నీట్గా మేము ఇలా వచ్చాం స్వామి, ఇలా పుట్టాలనుకుంటున్నాం స్వామి, మా పాపాలు ఇవి, మా యొక్క జన్మరహస్యాలు ఇవి అని మనిషి తెలుసుకొని ప్రాయశ్చిత్తం పడేంత వరకే ఆయన కాలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనకు తెలిసి తండ్రి ఎక్కడ ఎవరిని శిక్షలు చేస్తున్నారు తెలుసా అమ్మ? పుట్టక ముందుకు నీ ఆత్మ ఒక పరిపూర్ణమైన స్థితికి రావడానికని పరమాత్ముడు దాన్ని వేయించుతాడు. అంటే బాధనా ఇష్టమా పుణ్యమా అనేది ఆయన నిర్ణయిస్తాడు కదా. మానవ శరీరం పుట్టిన తర్వాత చనిపోయిన ఆత్మలని శిక్షించడానికి గరుడ పురాణం ఉంది. అంటే ఆ శిక్ష వేరు. మళ్ళీ తండ్రి ఆత్మ పుట్టక ముందుకు చేస్తున్న పనిది. పుట్టిన తర్వాత మళ్ళీ మన జన్మలో తప్పులు చేసినప్పుడు మనిషి వేరే స్థితికి పోవడం, ఆ శిక్షలు వేరు కదా. అప్పుడు వాళ్ళకి తండ్రి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను ఆత్మలని కొలువు చేసుకొని వారి యొక్క జీవనానికి ఇస్తున్నాను, వాటిని ఆత్మలింగంలో ప్రవేశించబెట్టి. ఆత్మలింగం అంటే ఎవరమ్మా? ఇప్పుడు అర్థమైంది కదా. ఆత్మలింగం అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ ఆ శరీరంలోకి పంపించిన తర్వాత అండం పిండం ఇద్దరు కలిసిన తర్వాత నేను బ్రహ్మాండాధిపతినని రుజువు చేసుకుంటా. అంటే తండ్రే కదా పంపించేది ఆత్మని. కాబట్టి అండాలు ఎవరు? స్త్రీ, పిండాలోడు పురుషులు. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఒక జీవికి ఆవిర్భావం, అంటే అబ్రబ్రహ్మలోకానికి అనుమతి ఇచ్చిన వాడు మహానీయుడు, మహాముఖండి. ఈ వివరణను చెప్తాడు తండ్రికి. ఈ ఇద్దరికి చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆహా, ఇంతటి ప్రత్యేకతనా? ఒక ఆత్మలని మీరు ఈ విధమైన స్థితిగతులతో, ఈ విధమైన ఆలోచనలతో సిద్ధం చేసి మానవ శరీరం నుంచి ఇలా వెళ్ళడమా? అలా జరిగిన తరుణంలో మహాముఖండి చేస్తున్న స్థితిగతులను అన్నీ వీళ్ళు బహు ఉత్తమంగా మెచ్చి గొప్పగా పండగ చేస్తారు. బ్రహ్మ విష్ణువులు చేసిన పండగ రోజు శివరాత్రి. అంటే వాళ్ళు ప్రకటించుకుంటారు, మాకంటూ ఒక అధికారి, ఒక నిర్ణయం, ఒక సారథి. అంటే గొప్పవాడ పెద్దవాడ అని కాదు, ముగ్గురికి బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు కాబట్టి ముగ్గురు ఒక ఏకమైన తరుణం. అది ఆ తరుణం పరిపూర్ణంగా రావడం, పంచభూతాలకి అధిపతి దొరికిండని చెప్పిన రోజు శివరాత్రి తల్లి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అమ్మా, శివుడిని దేవాది దేవతలు నిర్ణయించిన రోజు చెప్పాము మీకు నేను. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మాట్లాడతాం మనం ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజు శివరాత్రి రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమే జరుగుతుంది ఎక్కువ శాతంగా. ఇప్పుడు బ్రహ్మ విష్ణు గొడవలు పడ్డాయితే కనపడవు. అంటే తరుణంలో శాస్త్రం, అది శివపురాణం రాసింది. మన దగ్గర ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం తెలుసుకోవాల్సిన అవసరం యావత్ భక్తజనులకి మరియు ఇప్పుడు ఉన్న యువకులకి తెలవాలి. ఈ పెళ్లి ప్రత్యేకత ఏమిటి? శివుడు పార్వతీమాత శివుడిని ప్రేమ వివాహం చేసుకుంటుందమ్మా. ఇది రాసున్న పురాణమే శివపురాణం. ఇక్కడ ఒక నియమం ఏముంటుందంటే, దక్షుడు తండ్రిని నచ్చాడు, దక్షుడి భార్య కూడా నచ్చదు. దక్షుడి భార్య వచ్చి ఎవరు? పార్వతీమాత తల్లిదండ్రులు. వాళ్ళకి నచ్చరు. ఎందుకంటే తండ్రి ఒళ్ళంతా విభూది దుమ్ముతో ఉంటాడు, తర్వాత పాశం పట్టుకుంటాడు, త్రిశూలం పట్టుకుంటాడు, అడవిలో ఉంటాడు, శ్మశానంలో తిరుగుతాడు, దుస్తులతో ఉండడు, ఒక్కటి కూడా కింద నుంచి మీది వరకు ఒక బంగారం ఉండదు. అంటే అలంకరణ కనబడని వాడు. ఈ బాధని వాళ్ళు బిడ్డకి ఇవ్వకూడదని నిర్ణయించుకొని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడతారు పార్వతీమాతని. స్వయంవరం ప్రకటిస్తారు ఒకరోజు. స్వయంవరం ప్రకటించి పార్వతీమాతకు చెప్తారు, రాజులు వీరులు అందరూ వస్తున్నారు, మీకు ఎవరు నచ్చితే వారి మెడలో పూలదండ వేయాలి. ఇది ఒక నియమం కదా. అప్పుడు వాళ్ళు స్వీకరిస్తారు భర్తగా, తర్వాత రాజ్యాధికారిగా, ఈమె మహారాణి, ఆయన యువరాజు అవుతాడు. ఇలా కొన్ని ఉంటాయి. అందరూ వచ్చి అమ్మ స్వయంవరంలో అందరూ వారి యొక్క విద్యని, వారి యొక్క కళని ప్రదర్శిస్తూ ఉంటారు. శివుడు రాడు, ఎందుకంటే ఆయన గారికి అది సంబంధం లేని విషయం. ఎందుకంటే యువరాజులు రావాలి కదా, తండ్రి రాజు కాదు కదా. అలాంటప్పుడు పార్వతీమాతకు అందరిని చూసి, అందరు చూస్తూ ఉండగా దండ తీసుకెళ్ళి శివుడి విగ్రహానికి వేసేస్తుంది. అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. నచ్చరు వీళ్ళు, చాలా కోపం వస్తుంది. పార్వతి, ఏమిటి మీ అహంకారం? నేనుండగా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరి ముందు నా తల తీసేంత అపవిత్రమైన పని చేస్తావా? ఎంతటి అమర్యాద నాకు అని. ఎవరైనా తల్లి తండ్రుల మధ్యలో కూతురునైతే ఆ మాత్రం అనగలుగుతాడు కదా. అప్పుడు ఎక్కడున్నాడు పిలువుని పశునాథుడు, ఎక్కడున్నాడు ఆయన గారు ఆ పశుపతి? చెప్పిన మాట మీకు అర్థం కాదని అమ్మని చాలా తీవ్రమైన ఆ ఉత్కంఠమైన బాధ పెడితే తండ్రిని ఒకసారి మనసారా పిలుచుకుంటుందమ్మ. ఏ విగ్రహానికైతే అమ్మ దండేస్తుందో ఆ విగ్రహ రూపంలో తండ్రి వచ్చి నిల్చుంటాడు త్రిశూలం పట్టుకొని. నుంచోగానే తల్లిని తీసుకెళ్ళిపోతాడు ఇలా పట్టుకొని. ఆ తరుణం మన దగ్గర దక్షయజ్ఞం సినిమాలో ఉన్నది, మీరు చూడండి. మన సీనియర్ ఎన్టీఆర్ గారు తీశారు, చాలా మంచిగా ఉంటుంది. అలా తీసుకొని వెళ్ళిపోయినాక అప్పుడు మళ్ళీ అమ్మని తీసుకొచ్చి ఇంటి దగ్గరే అప్పచెప్తాడు. ఇంట్లో నుంచే పెళ్ళి కావాలి, తల్లిదండ్రుల కోరిక అది, తీసుకుపోవడం తప్పు అన్న వివరణ వివరించి తర్వాత పార్వతీమాత ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి గురించి అందరూ సిద్ధమవుతారమ్మ.
పార్వతీమాత షరతు, ఆ పార్వతీమాత తల్లి షరతు ఏం పెడుతుందంటే, నాకు నా అల్లుడు రాజులాగానే రావాలి. అంటే బంగారం పెట్టుకోవాలి, గుర్రం మీద రావాలి, కిరీటం పెట్టుకోవాలి, కిరీటంలో మళ్ళీ ఒక వజ్రం ఉండాలి, ఇవన్నీ ఒక రాజు లక్షణాలు. అలా రావాలి అని అన్నప్పుడు అందరూ ఆ మాట ఈ మాట శివుడికి వెళ్తుంది, ఆ మాట శివుడికి కూడా అందుతుందమ్మా. అప్పుడు తండ్రి సరే మా అత్తగారి ముచ్చట కూడా కానిద్దాం అని చెప్పేసి ఆయన గారు కూడా సిద్ధమైపోతారు, అన్నీ రెడీ వేసుకొని. అలా సిద్ధమై తండ్రి వస్తూ ఉంటున్నప్పుడు అమ్మ శివుడి యొక్క పెళ్ళికి తండ్రి వచ్చే ఆ తరుణం యావత్ దైవలోకం ఎంతో హర్షంగా వస్తుంటారు. ఇటు దేవాది దేవతలు, ఇటు ప్రమదగణాలు, ఇటు పంచభూతాలంతా హడావిడి చేస్తుంటారు. శివుడి పెళ్ళి కదా తల్లి. అలా వచ్చిన ఆ తరుణంలో ఊరూరా అందరూ తండ్రి శివుడు ఎలా అందగాడ చేస్తున్నాడు చూడండి అని చెప్పి దగదగా మెరుస్తున్నాడు, చంద్రుడి కంటే కాంతివంతంగా అని అందరూ చూస్తుంటారు ఆనందంగా. అలానే వస్తుంటాడు తండ్రి. పార్వతీమాత తల్లి ఎక్కడున్నాడు అల్లుడు, ఇక ఇంటికి పొలిమేర దాటగానే అల్లుడిని చూడడానికి అత్త కూడా వస్తుంది కదా, హారతి కర్పూరం పట్టుకొని హారతిలు పట్టుకొని ఏదో చేయడానికి వచ్చేస్తుంది అమ్మ. రాగానే అందరూ చూసి ఎంతో ఆనందపడుతుంటారు. ఎంత హైట్ పర్సనాలిటీ అంటే ఆయన గారు ఉన్న ఎత్తు, ఆయన ఉన్న అందాన్ని పొగుడుతూ ఉంటే ఈమె కూడా అందంగా చూసి ఆనందంగా చూసి ఒకసారి చూద్దామని పైకి ఎక్కి చూస్తుందమ్మా. చూసేలోపు శివుడు చేతిలో ఒక కంచం పట్టుకొని భిక్షాటకుడిలాగా కనబడతాడు ఆవిడకి. ఆ భిక్షాటకుడిలాగా ఇట్లా చేతిలోకి వచ్చి, ఈ చేతిలో కంచం ఉంటుంది, ఆ కంచం పట్టుకొని అడుక్కోనికి వచ్చినట్టు ఉంటాడు. ఇదే ఆవిడకి ఏంటంటే ఇష్టం లేదు కదా. అయితే వివరణ అందరినీ తిడుతుంది, మా ఇదందరూ మోసం చేశారు, ఆయన భిక్షాటకుడిలాగే వస్తున్నాడు, మీరేమో రాజు అన్నారు, యువరాజు అన్నారు, గుర్రం మీద అన్నారు, బంగారం అన్నారు అని అంటే అప్పుడు పార్వతి మాతను తిడుతుందమ్మ. వాళ్ళమ్మ, నన్ను మోసం చేసావు పార్వతి, అట్లనే వస్తున్నాడు దేశదిమ్మరుడై, అంత దుమ్ము ధూళిలో వస్తున్నాడు, పశుపతై ఒళ్ళంతా చర్మం అలా పెట్టుకొని వస్తున్నాడు. ఇటు చూస్తేనేమో ఏనుగు చర్మం, ఇటు చూస్తేనేమో పులి చర్మం, దాని మీద ఆయుధాలు, నడుముకి పాశం, అసలు ఏంది చూడ్డానికి, అసలు ఆయన పెళ్లి కొడుకులాగా ఉన్నాడా అది ఇది అని అంటే అప్పుడు పార్వతి మాత నవ్వి, అమ్మ నా కళ్ళతో చూడొచ్చు కదా, ఆయన ఇంతటి యువరాజులా కనబడుతున్నాడు, ముల్లోకాలని ఏలిన అధిపతి అయిన విశ్వాచారి బ్రహ్మచారి, నా కోసమే, నేను ఆయన కోసమే పుట్టిన ఈ తరుణం నీకు నచ్చదమ్మా, ఎందుకంటే ఆయన నాకు నచ్చాడు కాబట్టి నీవు నీ కళ్ళతో చూస్తే నీ కొడుకు, నీ యొక్క అల్లుడు ఎప్పటికీ నీకు భిక్షాటకుడే, ఎందుకంటే నేను ప్రేమించాను కదా, నా మనసులో ఉన్నాడు కదా, కాబట్టి నీకు ఎప్పుడు కూడా నీ అల్లుడు యువరాజులాగా కనబడ్డాడు. ఇదే వర్తమానం మనం ఇప్పుడున్న సొసైటీకి తీసుకొస్తాం. ఇప్పుడు కూడా ప్రేమించిన వాళ్ళకి విలువ ఎలా ఉంది చూసారుగా, సేమ్ ఇదే విలువ ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఇష్టంగా తెచ్చుకున్న అత్తలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ లెక్క వేరుంటారు, కానీ కూతురు ప్రేమించిన వాళ్ళందరూ భిక్షాటకుడు. ఆ భిక్షపోడు కంటే దానంగా దీనంగా కనబడతాడు, అంతేగాని బిడ్డ ఎంత ఆనందంగా ఉందా అని చూడరు. అంటే వారి యొక్క ప్రేమకు అర్థం అది. కాకపోతే పురాణాలలో శివుడికే తప్పలేదు ఇలాంటిదని చెప్తున్నాం మీకు. ఆ తర్వాత పెళ్లి జరిగిన మహాతరుణం, ఆ ఆనందభరితమైన ఆ క్షణాలు, ఈ మహాశివరాత్రి రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన దేవాది దేవతల ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తపరిచిన ఆ మహా క్షణం అంటే ఏదైతే ఉంటుందమ్మా, అందరూ తదాస్తు అని పలికిన ఆ రోజే ఈ మహాశివరాత్రి. ఇక్కడ మీరు 2 విషయాలు చెప్పాను. ఒకటేమో బ్రహ్మ విష్ణువులు, 2 పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, 3వది తండ్రి దేవాది దేవతలని కాపాడిన రోజు కూడా శివరాత్రి. ఒక రాక్షసుడికి ఒక వరం ఏముంటుందంటమ్మా, అహం లేని వాడి చేతిలో నేను చావాలి అని ఉంటుంది. అహం లేని వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? అందరికీ అహం ఉంటుంది కదా తల్లి. అహం లేని వాళ్ళు శివుడు మాత్రమే. అహం అనేది లేదు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ మొత్తం ప్రపంచం కానీ ఏ లోకంలో అంటే ఆయన శివుడే. ఎలా చెప్పగలుగుతారు అహం లేడని చెప్పి? మీ నాలెడ్జ్ ప్రకారంగా ఏదైనా హింట్ ఉందా తండ్రికి అహం లేదని చెప్పడానికి? మీకు ఏదైనా హింట్ ఉందా తండ్రికి లేదని చెప్పడానికి? చూస్తేనే తెలిసిపోతుంది. చూస్తేనే నన్ను కూడా చూడవచ్చు. ఇప్పుడు నేను కూడా శివభక్తుని, శివుడులాగానే ఉన్నాంటారు. నా దగ్గర అహం ఉంది. మళ్ళీ వెంట్రుకలన్నీ ఇలా రావడం, త్రిశూలం పట్టుకొని అంత అహంగా కనిపిస్తారు. అహం తోటి అహం లేదు అంటున్నారు. అహం లేని వాడు ఏంటంటమ్మా, ఆయన గాంభీర్యం అది, ఆయన వీరుడు, ఆయన చంపిన పులి యొక్క చర్మం అది. అహం ఎందుకు లేదంటే ఆయన కంఠంలో విషం ఉంది, అందుకు ఆయనకు అహం లేదు. కంఠంలో విషం ఉన్న వాళ్ళకి అహం ఉంటుందా? అంటే ప్రాణం పోతుంది అని తెలిసినాడు ఎవరైనా విషం తీసుకుంటారా? ఆయన విషం తీసుకున్నాడు, ఆ విషాన్ని కంఠంలో పెట్టుకున్నాడు. మళ్ళీ దేవాది దేవతలకు అమృతం ఇచ్చాడు. అమృతం అందరికీ మంచేసి ఈ విషాన్ని ఈయన గారు పెట్టుకోవడం ఏంది? వాసుకి చిమ్మిన విషాన్ని. అలాంటప్పుడు అహం లేనివాడు శివుడే కాబట్టి, ఆయన ప్రాణదాత కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఆ రాక్షసుడు ఒక దెబ్బ తండ్రి ఇలా 2 చేతులు పెట్టి కొడతాడు ఆ రాక్షసుని. ఇక్కడ కొడతాడు ఛాతీ మీద, గట్టిగా కొట్టగానే ఒక దెబ్బకే ఆయన ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చినప్పుడు అడుగుతారు, ఈయనకున్న వరం ఏంది? అహం లేని వారి చేతిలో చావాలి. ఈయనకేమో చూడ్డానికే ఈయన ఇంత గాంభీర్యంగా ఉన్నాడు, ఈయనకు అహం లేదంటే నేను ఎట్లా నమ్ముతా అని చెప్పేసి బ్రహ్మని గట్టిగా పిలిచి అడిగితే అప్పుడు బ్రహ్మ అంటాడు, ఆయన మహాముఖండి,
గొంతులో కర్కాటేశ్వరుడు అంటే తండ్రి మెడలో ఉన్న ఆ సర్పం పేరు కర్కాట. ఆ కర్కాటేశ్వరుడి కింద చూడు నాయన విషం దాగుంది, నీలకంఠుడు ఆయననే ముక్కంటి అని అన్నప్పుడు ఈ రాక్షసుడు ఏమో ఆనందపడతాడంటే, ఆహా, దేవాది దేవతలకి అమృతాన్ని పంచి వారిని చిరంజీవులను చేసిన ఈ మహానీయుడు ఆ విషయాన్ని గొంతులో పెట్టుకోవడం ఏమిటి, ఆ గొంతులో పెట్టుకున్న విషయాన్ని ఇంతవరకు కూడా బయటికి తీయలేకుండా ఉన్న ఆ శరీరానికి ఎంతటి ప్రత్యేకత, అలాంటి స్వార్థం లేని ఒక శరీరంతో నా శరీరం తగిలి నన్ను చాలా చాలా పావనాత్ముడిని చేశాడని ఆనందంగా చనిపోతాడు ఆ రాక్షసుడు. ఆ తర్వాత దేవాది దేవతలందరికీ విముక్తి ప్రసాదించిన రోజు శివరాత్రి. ఇలా 3 తరుణాలు. ఇప్పుడు మీరన్నది జాగారణ, ఉపవాసం, నియమాలు నిబంధనలు ఎలా పాటించాలి. మనమమ్మ ఇప్పుడు హంగు హరబాటమే ఉంది ఎక్కువ శాతం. మీరు గమనించి చూడండి, పూజ చేస్తాం హడావిడిగా, పందిర్లు వేస్తాం హడావిడిగా, డీజేలు పెడతాం హడావిడిగా, పెద్ద 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 పెద్దగా పెడతాం భోజనాల కోసం అని అన్నీ సిద్ధం చేస్తాం. కానీ భక్తి మాత్రం కనబడట్లేదు ఈ రోజుల్లో. తండ్రి చెప్పింది ఏంటంటే, నా బిడ్డలు యావత్ ప్రపంచంలో నేను పుట్టిన ఈరోజు, పార్వతిని పెళ్లి చేసుకున్న ఈరోజు, నేను సారథిని అని రుజువు చేసిన ఈరోజు నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారా లేకపోతే విగ్రహాలలో పూజ చేస్తున్నారా అని చెప్పి తండ్రి ఆలోచిస్తాడు. అన్న తర్వాత అమ్మ ఒకరోజు శివుడు పెళ్ళి అవుతుంటే తండ్రి వీళ్ళని పరీక్షిద్దాం, అవసరంకి ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారా లేకపోతే ఈ అంగు హరబాటం పెళ్లి రోజన్నా పెడుతున్నారా, ఎవరన్నా వస్తే ఆడుకోవడానికో లేకపోతే తినడానికో అని చెప్పేసి శివ కళ్యాణం అయ్యే రోజు వస్తాడు. వచ్చి తండ్రి ఏం చేస్తాడంటే ఆ భోజనాలు, ఆ ధూపదీప నైవేద్యాలు, పిండి వంటలు, ఆ అలంకరణలు, మామిడి అలంకరణలు, ఈ అరటితో చేసిన ఎన్నో ఉంటాయి కదా మరి రకరకాలుగా. పెళ్ళి అంటే సందర్భం పెద్దది కదా. ఆ కరెక్ట్గా కళ్యాణం అయ్యే సమయానికి తండ్రి గడపలోకి వచ్చి భవతి భిక్షాందేహి అని అంటాడు. అప్పుడు మన ఇంట్లో అయినా సరే హడావిడిగా మనం ఏమంటాం, కొద్దిసేపు ఆగయ్య అంటాం కదా, ఎందుకంటే మన ఇంట్లో పండగ నడుస్తుంది. అలాంటప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే శివ కళ్యాణం జరుగుతున్న సమయంలో వచ్చి వీళ్ళని పరీక్షిస్తాడు. ఆకలితో వచ్చిన వాళ్ళ కడుపు చూస్తారా లేకపోతే విగ్రహాలని పూజించడంలో నిమగ్నమవుతారా అని. విగ్రహాలలో నిమగ్నమవుతారు మన వాళ్ళు. భజంత్రీలు, గట్టి మేళాలు, అతాంబులాలు ఇవన్నీ నడుస్తుంటే తండ్రి భవతి భిక్షాందేహి అని మళ్ళీ అడుగుతాడు వచ్చి రెండోసారి. అప్పుడు అందరూ వచ్చి, ఏమయ్యా నీకు అసలు ఆలోచన లేదు, శివ కళ్యాణం పార్వతుల కళ్యాణం జరుగుతుంది శివుడి యొక్కది, మీరు వచ్చి భోజనాలు అడుగుతున్నారు, మీరు వచ్చి ఈ విధంగా చేస్తే అపవిత్రమే కదా, ఇప్పుడు మీకు పెడితే ఆయనకు ధూపదీప నైవేద్యాలు అపవిత్రమవుతాయి, మీరు కొంచెం ఆలోచించాలి, మేము పెట్టం, మీరు వెళ్ళిపోండి లేకపోతే తర్వాత రండి అని ఏదో అంటే తండ్రి మళ్ళీ 3వసారి అంటాడు భవతి భిక్షాందేహి అని. అంటే అప్పుడు తండ్రిని తోసేస్తారు. చెప్తుంటే కూడా అడుగుతున్నావు, నీవు ఆకలితోనే ఉండే అడుగుతున్నాను కదా, నేనేమన్నా తీసుకెళ్ళడానికా లేకపోతే పట్టుకోవడానికి వెళ్తున్నానా అని అన్న ఆ తరుణం గట్టిగా మందలించి మళ్ళీ కొంచెం డీప్గా అడుగుతాడు, నువ్వు చేస్తున్న ఆ పుణ్యము ఆ పరమాత్ముడు తింటాడా అయ్యా, ఆలోచించు. విగ్రహాలను కదా మీరు ఆరాధిస్తూ ఉన్నారు, విగ్రహంలో ఉన్న పవిత్రతని పరమాత్ముని ఆరాధించమని చెప్పి మీ మహాముఖంటే మీకు చెప్పలేడా, ఇదేనా మీరు దైవ ఆరాధన చేస్తున్నది. ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టలేని మీరు విగ్రహాలకి పెడతారా అన్నం, తిన్నాయా ఆ విగ్రహాలు, తిన్నాయా అవి అని ఇట్లా కొన్ని కొడితే వీళ్ళు ఎల్లవాయల్లో పెద్ద చెప్పడానికి వచ్చావు చేసావని ఎవరు వినరు కదా. ఎందుకంటే పండగ శివుడిది, పెళ్ళి మరి శివుడిది కాబట్టి ఆయన తండ్రిని వదిలేసేస్తారు. కొంచెం మందలించి భోజనం ఈ తాంబలం ఏం పెట్టనప్పుడు తండ్రి ఇచ్చిన హెచ్చరిక మానవ జాతికి చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎవరి కడుపుతో ఆకలితో వచ్చిన అవసరాన్ని మీరు చూడలేరో, నిజముగా అవసరానికి వచ్చిన వ్యక్తి యొక్క ఆ నిస్సహాయత స్థితిని మీరు చూడలేరో, ఈరోజు మీరు అనుకుంటున్న మహాశివరాత్రి రోజే అన్నంతో వచ్చి ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టలేని మీరు ఆకలి విలువ అన్నం విలువ తెలిసేలా మేము ఖచ్చితంగా మీకు శాపాన్ని పెట్టేళ్తామని శాపం పెట్టేళ్తాడు తండ్రి. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఎల్లవాయను పెద్ద శాపం పెడతాయి, తిననీకి గతి లేదు అని అంటారు కదా, సహజంగా ఉండే ఆలోచన. వెళ్ళిపోతారు అయిపోతుంది. తండ్రి అలా వెళ్ళిపోతాడమ్మా. తండ్రి దాటగానే ఆకాశవాణి వినబడుతుంది పైనుంచి, ఓరోరి మూర్ఖులారా, మానవ జన్మలు ఎత్తిన మీరంతా మహాముక్కంటి అర్ధనారీశ్వరి తత్వాన్ని తీసుకొని స్వయంగా నా తల్లి పార్వతీమాతని తీసుకొని మీ కడపలోకి వచ్చి మిమ్మల్ని పరీక్షించదలిచాడే, మీరు పరీక్షలో విఫలమయ్యారు, సఫలం కమ్మని ఆయురారోగ్యాలను సంపాదించమని పుణ్యాన్ని సంపాదించమని ఆయన ముల్లోకాధిపతి మీ ఇంటికి కంచం పట్టుకొని అన్నం కోసం వస్తే అన్నపూర్ణాదేవిని మీరు చూడలేకపోయారు కదా. శరీరంలో అర్ధభాగాన్ని అన్నపూర్ణాదేవిని పెట్టుకున్న ఆయనకి మీరు పెట్టేది అన్నమా, ఏమి ఆలోచన మీది అని చెప్పి కొంచెం ఉత్కంఠంగా చెప్పినప్పుడు వాళ్ళు చాలా హెవీగా రోదన ఆ కడపలో, పరమాత్ముని మేము తిరస్కరించాము, మహాముక్కంటిన మేము ధిక్కరించాము అని చెప్పి గట్టిగా గట్టిగా ఏడిచి బాధపడతారు. ఆ తరుణం
అప్పుడు ఆకాశవాణి వినబడుతుంది, అనుభవిస్తురు కాక, అస్తు శ్రీరస్తు అవిఘ్నమస్తు శుభమస్తు, ఈ శివరాత్రి మీకు ఆకలి విలువ తెలిసేలా చేదును కాక అని చెప్పేసి వదిలినప్పుడు వీళ్ళందరూ తీసుకెళ్ళి శివలింగానికి అన్నం పోస్తారు. మొత్తం అన్నం పోస్తూ ఉంటారు. శివలింగానికి తింటుందా శివలింగం? శివలింగం ఇప్పుడు కూడా మీరు ఛాలెంజ్, శివరాత్రి రోజు వెళ్ళి చూడండి, శివలింగం చుట్టూ అన్నం ఉంటుంది. అందరు అన్నమే పోతారు. ఈ శివరాత్రికి అభిషేకం ఈసారి కాదు, ఎప్పుడు శివరాత్రికి శివుడికి అభిషేకం అన్నమే పెడతారు. మీరు గమనించండి, ఎందుకంటే మళ్ళీ వస్తాడేమో, నా తండ్రికి ఆ రోజు ఇయ్యలేము కదా. ఇదే ఋషి పరంపర ఇప్పటికీ మనం పాటిస్తున్నాం. ఎక్కడో ఇప్పుడు ఆ రోజు మనమైతే లేము ఆ పెండిలో, తండ్రి మనకైతే శాపం పెట్టలేడు, మరి మనకెందుకు ఆ రోజు అన్నం పెట్టాలని బాధ అవుతుంది? ఎందుకంటే మనము ఆయన శరీరంలో నుంచి వచ్చాము. ఇది దాని అంతరార్థం, గుర్తుపెట్టుకోవాలి మీరు. అదే కదా ఆయన చెప్పాడు, ఏంది? ఆత్మలింగం, అగ్నిలింగం అంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? తండ్రి యొక్క అక్షుల నుంచి, తండ్రి యొక్క శరీరం నుంచి వచ్చింది. కాబట్టి అమ్మ, ఉపవాస దీక్షలని మనం ఈ రోజుకి తండ్రి పెట్టిన శాపాన్ని మనం పాటిస్తున్నాం. మనం చేయాల్సింది ఏంది? మీరన్న పండగ ఎలా చేయాలి అన్న ప్రశ్న, ఇదంతా అంతరార్థం మాత్రమే చెప్పాం. ఇప్పుడు మనందరం చేయాల్సింది ఏం తెలుసా తల్లి? నిజముగా ఆకలితో ఉన్న వారికి వెళ్ళి పండు పెట్టవాలి, నిజముతో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టవాలి, నిజముగా మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని వెళ్ళి పలకరించవాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏమైతే తెలుసా అమ్మ? నిజమైన శివరాత్రి అవుతుందమ్మా. అలాంటి పండగ చేయలేని మనము ఇంటికి అలంకరణ, తోరణాలకి అలంకరణ, ఇవన్నీ చేసేసుకొని మనసుని, అంతఃకరణ శుద్ధిని మనం శుద్ధి చేసుకోలేకపోతున్నామే. ఏం చేస్తున్నాం? అలంకరణ శరీరానికి, మనసుకు చెయ్యమండి అని చెప్పేసి దుమ్ములో వచ్చాడే నా తండ్రి. ఆయన కంటే పెద్ద మనసు మనది ఉందా? దుమ్ములో కూర్చుని ఎవరి కోసం కూర్చున్నాడు? మీకోసం, మన కోసం కాదా? శరీరం అంతా ఇబ్బంది పడి నెత్తి మీద గంగని పెట్టుకొని ఒక చుక్క నీటిని కూడా కిందికి రానియకుండా స్నానం చేయకుండా కూర్చున్నాడు అని చెప్పి అంటారు మన వాళ్ళు. ఏ గంగామాతని అనుమతిస్తే ఆవిడ వచ్చి కడగలేదా? ఎన్ని చేయలేడు ఆయన? ఏమీ చేయలేని నా తండ్రిని ఏమీ చేయలేడని రుజువు చేసుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే, అన్నీ తెలిసిన వాడు మన శరీరాలకి ఏమీ తెలియదు కదా. అన్నీ తెలిసిన వాడు మన శరీరాలకి ఏమీ తెలియదని మనం అనుకుంటాం కదా. అన్నీ తెలిసిన వాడే ఏమీ తెలియని వారికి శిక్షలు ఇస్తున్నాడు. అసలైనది ఏం తెలుసా అమ్మ? ఈ శరీరం అన్నీ తెలిసే తప్పు చేస్తుంది ఒక జన్మలో. మీ అమ్మనో, తాతనో, ముత్తాతనో ఎక్కడి నుంచో ఓ బంధం కదా. ఆ తప్పులన్నింటినీ మరి పరీక్షించే నిన్ను ఈరోజు ఈ పుట్టించి మళ్ళీ నిన్ను అగ్నిలింగంలో పెట్టాడని అర్థం. ఇదే కలియుగం సారాంశం. మరి ఈ శివరాత్రి రోజు మీరన్నట్టుగా జాగారణ రాత్రి ఎందుకు చేస్తారో తెలుసా అమ్మ? ఆయన గారు మళ్ళీ వచ్చేస్తాడేమో భవతి భిక్షాంతి అని. ఇది దాని అంతరార్థం. 12 గంటల వరకు నింపుకుంటారు. మన వాళ్ళు చేయాల్సింది ఏం తెలుసా తల్లి? శివరాత్రి రోజు వెళ్ళి శివపురాణం వినాలి, శివుడి కళ్యాణ గాథలు వినాలి. పురోహితులు పాపం నేను ఎప్పుడు వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతనే ఉంటా. ఎవరైనా వస్తారేమో చెప్పుదామని ఎదురు చూస్తుంటే ఎవరో రారమ్మా, ఇంకా ఆయననే కూర్చోవాలి. ఎలా వస్తారు తెలుసా భక్తులు? చాలా అంగరంగ వైభవంగా వస్తారు, అభిషేకం చేస్తారు, అన్నీ పెడతారు, అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. ఏ 1 గంట 2 గంటలు కూర్చొని స్వామి ఈరోజు ప్రత్యేకత చెప్పండి అంటే చెప్పలేరా వాళ్ళు? సరే, ఇప్పుడు మీరంటే షెడ్యూల్స్ ఏవి అమ్మా? ఇంట్లో కుటుంబాలందరూ ఓకే, ఇన్ని బాగున్నాయి. పండగ రోజు అయితే అందరూ సెలవే ఉంటుందిగా. ఆ రోజు ఒక్కరోజు ఇన్నా పుణ్యమే కదా. ఆ ఒక్కరోజు మనం సమయం కేటాయిస్తే ఈ 365 రోజులు శుభమే కదమ్మా. మనం ఏం కోల్పోతున్నాం చూడండి. మన సంస్కృతిని పాటిస్తున్నాము, కానీ మన సంస్కృతి యొక్క విలువలని మన పిల్లలకి అందిస్తలేము. ఇప్పుడు పెద్దవాళ్ళే ఉంటారు అక్కడ, కొంచెం వయసు మీద పడిన వాళ్ళే ఉంటారు అక్కడ. యువకులు వీళ్ళందరూ ఉండి తండ్రి కళ్యాణం చేస్తున్నప్పుడమ్మా, ఆ విగ్రహాలకి మనం కళ్యాణం చేసి ఆ పురోహితురాలందరూ కూర్చొని చేస్తున్న ఆ పండగలో భక్తులంతా అక్షంతలు వేస్తే బాగా గుర్తుపెట్టుకోండి, పరమాత్ముడు మీదకని ఆశీర్వాదాలు వేస్తాడు మనకి. ఇలాంటి గొప్ప పనులు మనం చేయకుండా మనం ఏం చేస్తాం చూడండి, షటిల్ ఆడతాం, క్యారమ్ ఆడతాం, డీజేలు పెట్టుకుంటాం, ఎగురుతాం, చేస్తాం. ఇలాంటి దాంట్లో నిజమైన భక్తిని కోల్పోతున్నాం. ఏ దేవుడు కూడా శివరాత్రి జాగారం అంటారు, సినిమాలు, పాటలు ఆ రోజు నైట్ అంతా శివ కళ్యాణం నైటే జరుగుతుందమ్మా. నైట్ వెళ్ళినప్పుడు మొత్తం రాత్రి అంతా గుడిలో ఉంటే ఏమవుతుంది? గుడిలో పడుకుంటే ఎంత పుణ్యం తెలుసా తల్లి? శివుడి కళ్యాణం రోజమ్మా, ఆయన కళ్యాణం రోజు పండుకుంటే ఆయన వచ్చేంత నిమ్మలంగా చూసి వెళ్తాడు. అసలు శివ కళ్యాణం అనేది నాకు తెలిసి ఏ దేవీ దేవతామూర్తులకి లేని విలువ. ఎందుకు తెలుసా అమ్మ? బ్రహ్మ సరస్వతీమాతని నాలుక మీద ఇచ్చాడు చోటు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీమాతకి గుండెలో ఇచ్చాడు చోటు. కానీ నా తండ్రి పార్వతీమాతని శరీరంలో అర్ధభాగం ఇచ్చాడు. అందుకని కదా అర్ధనారీశ్వర తత్వానికి విలువ. అంటే స్త్రీకి సరిసమానం హక్కులు ఇచ్చిన నా తండ్రికి విలువ ఇయ్యలేమా? ఆ రోజు మనం అన్నదానం చేయాల్సింది ఎక్కడమ్మా? వీధిలో కాదు, మన ఊర్లో ఎక్కడెక్కడ నిజముగా అవసరాలు ఉంటారో వాళ్ళందరికీ చేయాలి.
పండు పలహారం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కనీసం పండగ రోజున కడప నిండుతుందని చెప్పి ఎదురు చూసే భిక్షాటకులు లక్షల్లో ఉన్నారు కదా. అవును. అలాంటి వాళ్ళందరికీ మనం కడుపు నింపడం నిజమైన పండుగ. అభిషేకం ఎంత పెద్దగా చేస్తారు తెలుసా? శివరాత్రి రోజైనా మిగతా రోజుల్లో 5,000 మంది ఉంటారు లైన్లో. ఫస్ట్ పురోహితుడే అందుకుంటాడు పూజ. తండ్రికి అభిషేకము అవును. పాలతోని పాలతోటి, పెరుగుతోని అన్నిటితో చేస్తాడు కదా. ఈ 2,000 మంది కూడా చేయాలా వెళ్ళి? 2,000 మంది వెళ్ళి ఒక వ్యక్తి ఇద్దరికి సాయం చేస్తే 6,000 మందికి సాయం చేసిన వాళ్ళం కాలేమా? అవును. మరి ఎంత కడుగుతావమ్మా శివలింగాన్ని? ఒకళ్ళకి అడిగితే శివలింగం సరిపోదా? సరిపోతుంది. ఆయన నెత్తి మీదే గంగ ఉంది కదా, అవును. ఇంకా నువ్వేం కడుగుతావు? వెళ్ళి భక్తితో కడగాలి తల్లి. వెళ్ళి తండ్రి దగ్గర పెట్టి, తండ్రి మీ పేరుతో ఈరోజు ఈ కార్యక్రమం అంటే అప్పుడు కదా నా తండ్రి త్రిశూలం పట్టుకొని ఆ శివలింగంలో నుంచి బయటకు వస్తాడు. ఓహో సహాయం చేస్తున్నారా, ఓహో పుణ్యం చేస్తున్నారా, వీరికి కదా నా ఆశీర్వాదం ఇవ్వాలని వస్తాడు కదా. తండ్రిని శివలింగంలోనే పరిమితం చేసిన మనం అందరం ఎంత గొప్ప. ఈ దేవుడే కాదు, ఏ దేవుడినైనా మనం గుడికే పరిమితం చేశాం. అవునండి. ఈ శివరాత్రి రోజు కొంతమంది అన్నదానం చేస్తారు, కారణ జన్మలు ఉన్నారు. వాళ్ళందరూ నిజమైన కారణ జన్మలు. నేనేమనుకుంటా అంటే ఆ రోజు అన్నం విలువ తెలిసి తండ్రికి చేయలేరు కదా, వాళ్ళేనేమో వీళ్ళందరూ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరి అడుగు జాడల్లో మనము వెళ్దాం. పండగ అంటే అమ్మ చూడు, అందరూ ఇంటికి 500 ఇస్తారు, 1000 ఇష్టోళ్ళు ఉన్నారు, 2000 ఇష్టోళ్ళు ఉన్నారమ్మా. అవునండి. అలా ఇచ్చుకొని అందరూ పండగ చేసేసి ఊరంతా పంచుకొని అప్పుడు పెట్టండి డీజే. అది కదా పండగ. అవును. అంతే, నీ కడుపు నువ్వే చూసుకొని నీ ఇల్లు నీ సంసారాన్ని చూసుకొని ఉన్న ఆ తరుణం కూడా పండగ వాతావరణాన్ని నాకు తెలిసి కనిపించనివ్వదు. ఇలాంటి తరుణాలన్నింటినీ మనం స్వీకరించి పరమాత్ముడికి అప్పచెప్పిన ఆ మహాతరుణమే అమ్మ నీవన్న మహాశివరాత్రి ప్రత్యేకతలు. ఇప్పుడు మీరు చెప్పండి, శివరాత్రి ఏ విధంగా పాటిస్తారు? అందరికీ తెలియాలి కదా. ఒకరికి అన్నం పెడితేనే శివరాత్రి అనేది పూర్తవుతుందని నాకైతే ఖచ్చితంగా అర్థమైంది. ఉంది కదా, అది చేయాలి. కాబట్టి యావత్ భక్తజనులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలమ్మా.